ముందుగా ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి నా పాదాభివందనాలు. హ్మ్. నా పేరు కల్పనాదేవి అండి. నేను ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాము. మేమిక్కడే మా ఫ్యామిలీతో ఉంటున్నాము. నాదొచ్చేసి నేను ఐటీ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నా ఇక్కడ. ఆహ్, ముందుగా నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి అంటే, నాకు అమ్మవారి పట్ల భక్తి ఎలా కలిగింది అంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు అమ్మవారికి ఆహ్, ఒక విడదీయలేని సంబంధం అయితే ఉందండి. అదెందుకనేది నేను ఒక క్లుప్తంగా చెప్తా మీకు. నేను అంటే మాకు ఈ సనాతన ధర్మము, హిందుత్వం మీద నమ్మకము, శ్రద్ధ అంటే అమ్మవారి పట్ల భక్తి అనేది నా తల్లిదండ్రుల వాళ్ళ నుంచే నాకొచ్చిందండి. ఎందుకంటే మా మమ్మీ, మా డ్యాడీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేమెక్కడైనా ఏ ఊరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గానీ అది ఏ దైవ కార్యం మీదనో, లేపోతే ఏ గుడికెళ్ళడమో, లేపోతే తీర్థయాత్రలకు వెళ్ళడమో అలానే జరిగేది. మా ఇంట్లో ఎప్పుడు మేమందరము అంటే మా కుటుంబ సభ్యులు మొత్తము అందరూ అమ్మవారికే మొక్కేవారు. కనకదుర్గ అమ్మవారికి, పెద్దమ్మ తల్లి అమ్మవారికి భక్తులమనమాట చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి దుర్గా నవరాత్రులు చేసుకునేవాళ్ళమండి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నవరాత్రులంటే మా ఇంట్లో మాకదొక పెద్ద పండగలాగా అయ్యేది. అది మాకు ఇంకా అదెప్పటికి అలా ఉండిపోయిందండి చిన్నప్పటి నుంచి. నవరాత్రులొస్తుందంటే 9 డేస్ మా ఇంట్లో పెద్ద పండగనే. ఎందుకంటే అందరొచ్చేవాళ్ళు. ముత్తైదులకి వాయినాలివ్వడము, వాళ్ళకి బొట్టివ్వడము, వాళ్ళకి వస్త్రము, ఒక చిన్న పాపకి అమ్మవారిలా అలంకరించడం ఇవన్నీ ఎప్పుడు జరిగేది ఎన్నో సంవత్సరాల నుంచి. ఇంకా నేనొచ్చేసి నాకు అంటే నాకు పెళ్ళైన తర్వాత నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయాను. మా హస్బెండ్ మేమిద్దరం ఐటీ ఎంప్లాయీస్ అక్కడ జాబ్ చేసుకునేవాళ్ళము. కానీ నాకు ఈ జాబ్ కొంచెం ప్రెషర్ వల్ల గూడా నాకు ఫస్ట్ అబార్షన్ అయిందండి. అది గూడా ఎయిత్ మంత్‌లో అబార్షన్ అయింది. అప్పుడు నాకు కొంచెం చాలా అంటే కొంచెం డిప్రెషన్‌లోనికే వెళ్ళాను నేను. ఎందుకంటే ఎయిత్ మంత్ అయితే ఇంకా ఆల్‌మోస్ట్ నేను లీవ్ తీసుకొని డెలివరీకెళ్ళాల్సిందని నేను హాస్పిటల్‌కెళ్ళి అబార్షన్ అయిపోయేసరికి చాలా చాలా బాధపడుండే అప్పుడు. ఇంకా అప్పుడు నేనింక అంటే నాకు అమ్మవారి మీద భక్తి అంటే దేవుడి మీద భక్తి, నమ్మకం ఉంది గాబట్టి నేను ఇంకా నాకు తెలియని అంటే నేను చేయని మొక్కు, నోములు, పూజలు, వ్రతాలు అలాంటియి ఏవి లేవు. అన్నీ చేశా ఆల్‌మోస్ట్. కానీ ఆ టైంలో ఆహ్, అమ్మవారు మళ్ళీ దుర్గా నవరాత్రులు వచ్చాయండి. ఆ దుర్గా నవరాత్రులు వచ్చినప్పుడు నేను చెన్నై నుంచి కొత్తడంకెళ్ళిపోయా. అంటే మా మమ్మీ దగ్గరికెళ్ళిపోయా. మా మమ్మీ నవరాత్రులు చేస్తుండేది. తను చాలా అంటే నిష్టగా చేసేది మొత్తం కంప్లీట్‌గా. అంటే ఆ పద్ధతి ఉంటుంది కదండీ! ఆ ప్రాసెస్ అంతా ఫాలో చేసేది. నేనేమో మమ్మీ ఇంట్లో అమ్మవారి అఖండ దీపం పెట్టుకొని పూజ చేస్తుంటే, నేనేమో మొత్తం గుడికెళ్ళిపోయేదాన్నండి. అంటే మా హస్బెండ్ చెన్నైలో ఉన్నా గానీ, నేను 9 డేస్ మమ్మీ దగ్గరే ఉండేసేసి, కంప్లీట్‌గా గుడిలోనే పొద్దున్నుంచి అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ ఎళ్ళేసేసి అక్కడ పూజ ఉంటది. లలితాసనం, కుంకుమార్చన అవన్నీ కాకుండా నేను అయ్యగారికి అంటే పూజారులకి అమ్మవారికి కావాల్సిన అంటే ఏ పనైనా క్లీనింగ్ పనైనా, గుడి తుడవడం అక్కడ తుడవడమైనా, లేపోతే ఈ అమ్మవారి అలంకరణ వాటి వల్ల గూడా మొత్తం హెల్ప్ చేసేదాన్ని. ఈవినింగొచ్చి మళ్ళీ అంతే. అంటే ముందు అంటే ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండి కంప్లీట్‌గా అసలు నైట్ మళ్ళీ గుడి మూసేస్తారనంగా అప్పుడు వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళి ఇంట్లో పడుకునేదాన్ని. మళ్ళీ ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకునేదాన్ని. అంత నిష్టగా చేసుకున్నాను నిజంగా. అంటే నవరాత్రుల పవర్ ఎంతుంటుందని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా నేను. నైన్త్ డే రోజు అంటే దశమి రోజు హోమం అయిపోయిన తర్వాత, ఆ రోజు ఎందుకో గాని అక్కడ గుడిలో ఈ దుర్గా హోమం చేశారు. హోమం చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదం ఉంటుంది గదా! యజ్ఞంలో వేసేది హవం అంటారు గదా! అప్పుడు చక్కెర పొంగలి చేసిందనమాట ప్రసాదము. జనరల్‌గా అప్పుడు ఎవరికైనా కోరికలుంటే ఆ అయ్యగారు అందరికి పంచిపెడతారు. కానీ అమ్మవారి ప్రేమకి నిదర్శనం ఏంటో తెలియదు గానీ, ఆ రోజు ఎంతోమంది గుడికొచ్చేవారు. అంటే పూజకి చాలా మందొచ్చేవారు. బట్ అక్కడ అట్లా అది అంటే కొంగు చాచి ఆ ప్రసాదం తీసుకునే వాళ్ళు ఎవరెవరు ఎంతమందున్నారమ్మా అంటే నేనొక్కదాన్నే ఉన్నా అండి. ఎవ్వరు లేరసలకి. అది నాకదొక వింత అనిపిస్తది. ఎందుకంటే గుడికి రోజు ఒక 50 మంది, 100 మంది వచ్చేవాళ్ళు. హోమం గూడా చాలా మందుండేవాళ్ళు. కానీ కావాల్సిన వాళ్ళు ఆ రోజు ఎవ్వరు లేరు. అంటే ప్రతి ఒక్కరు ఏదో కోరికతో వచ్చేవారు. నేనెప్పుడు దేవుడిని అన్ని కోరికలు అంటే ఎక్కువ అడిగింది లేదు. కాకపోతే నాకు మళ్ళీ నేను అమ్మవారిని కోరుకుందేంటంటే, అమ్మ నేను మళ్ళీ నవరాత్రులు వచ్చేసరికి నా ఒళ్ళో బాబో, పాపతో నీ దగ్గరకొచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలమ్మా అని మొక్కుకున్నా అండి. అదొక్కటే గాదు ఇంకా
అని అట్లా అనేసేసి ఇంకా అమ్మవారు చక్కెర పొంగల్ నా ఒడి నిండా నింపినండి. అంటే ఒక గిన్నె మొత్తం నాకేసిల్లండి. అంటే అది మొత్తం తీసుకొచ్చి నా ఒళ్ళోనే వేశారు. అయ్యగారు ఏమన్నారంటే, "అమ్మవారి గర్భగుడి దగ్గరికెళ్ళి తినమ్మా నువ్వు" అని చెప్పారు. అంటే నాకు ఆ ప్రసాదం తింటుంటే కళ్ళలోంచి ఇలా నీళ్లు కారిపోయినాయి అసలకి. అసలు ఆ ప్రేమ నేను నేను అంటే ఆ ప్రసాదం కొంచెం దొరికితే చాలు అనుకునేవాళ్ళు. అమ్మ నాకంత ప్రేమ ఇచ్చిందా అనిపిచ్చిందండి నిజంగా. మళ్ళీ కరెక్ట్‌గా అదే 1 ఇయర్‌కి నాకు బాబు పుట్టాడండి. అంటే ఈలోపు నేను మళ్ళీ నేను అరుణాచలంకి అంటే అక్కడ మొక్కుకున్నాను. స్వామివారికి, శివుడికి కార్తీక మాసం అంటే అన్ని వ్రతాలు చేశా అండి చాలా వరకి. మళ్ళీ నేను నెక్స్ట్ నవరాత్రికి మళ్ళీ నేను నా బాబునెత్తుకొని నెక్స్ట్ నవరాత్రికి మళ్ళీ దేవుడికెళ్ళి మళ్ళీ పూజ చేశాను. బాబుని అంటే అప్పుడు 4, 5 మంత్స్ ఉంటుంది. బట్ బాబుని ఇంట్లో పడుకోబెట్టి పూజ టైంకొచ్చి మళ్ళీ పూజ చేసుకునేదాన్ని. అందరూ ఆశ్చర్యపోయారసలది. అదొకటి. మళ్ళీ నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు చాలా భయముండే. అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా భయపడిపోయాను. ఎందుకంటే ఫస్ట్ బేబీ అట్లా అయిపోయింది గదా! సెకండ్ బేబీ గూడా ఇట్లనే అవుతదేమో! అసలు నాకదొకలాంటి భయం పట్టేసుకుంది. అసలు విపరీతమైన భయము. ఫస్ట్ మళ్ళీ నాకు శ్రీమంతం చేశారండి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ నుంచి చేయలే నాకు. ఎందుకంటే, "నీకు కలిసి రాలేదు. మేము శ్రీమంతం చేయము" అది అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు చెప్పిళ్ళు. కానీ నాకదేం పెద్ద బాధ అనిపిచ్చలేదు. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ఓకే. నాకు మంచిగనే ఉంది గదా! అనుకున్నా గానీ, మనసులో ఏదో ఒక బాధ ఉందేమో తెలీదు. నాకీ అదే సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీలో చాలా విచిత్రాలు జరిగాయండి. ఎందుకంటే, నేను పడుకున్నప్పుడు నా కలలో అమ్మవారు అసలు నాకిట్లా గోచి కట్టుకుంటారని తెలుసు. కానీ ఎక్కువ ఊహించం గదండీ గోచి కట్టుకొనొస్తారు అని. నాకు ముగ్గురు అమ్మవాళ్ళు ఇట్లా గోచి కట్టుకొని, వాళ్ళు సిక్కలు ముడుచుకొని, వాళ్ళు చాటలో వచ్చి నాకు నా ఒడి నింపారండి. అంటే చాటలో అన్నీ బియ్యము, ఆహ్, ఉల్లిపాయలు ఇంకేవేవో ఉన్నాయండి అందులో. నాకవేంటియో గూడా తెలీదు. అవి తీసుకొచ్చి నా ఒడి నింపారు. అదొకటి. ఇంకోటి నేను ఇట్లనే మళ్ళీ కొంచెం బాగా భయపడుతూ ఉంటే ఒకసారి విపరీతంగా ఏడ్చానండి ఎందుకో భయంతోటి. ఏడుస్తే అదే రోజు నైట్ మళ్ళీ నాకు అమ్మవారొచ్చి ఒక పెద్ద అమ్మవారొచ్చింది. అంటే చాలా ముసలామె ఆమె. ఆమె గూడా గోచి కట్టుకుంది. ఆమె వస్తుంటే అందరూ పక్కకు తప్పుకెళ్ళి అంటే ఆమె వస్తుంటే అందరూ పక్కకు తప్పుకుంటున్నారనమాట. ఆమె వచ్చి నాకు దిష్టి తీసిందండి. అది గూడా ఎలా తీసింది? ధూపంతో తీసింది. ధూపంతో దిష్టి తీస్తారనేది గూడా నాకు తెలీదండి నిజంగా. అంటే మనం ఊహించుకున్నా గాని మనకది రాదు గదండీ! అది నా అది నాకెప్పుడూ అలా గుర్తుండిపోతాయి. ఇలాంటి అనుభవాలు చాలా జరిగాయండి నా ప్రెగ్నెన్సీలో. అంటే నాకు అమ్మవారు ఒకటే చెప్పి నేను నీకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకెప్పుడు రక్షగా ఉన్నా అనేది అట్లా నాకు ఆ ధైర్యాన్నిచ్చిందండి నాకు ఆ ప్రెగ్నెన్సీలో. ఇంకా నా బాబు పుట్టిన తర్వాత అసలు నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. అందుకనే నేను మళ్ళీ నవరాత్రులకి అంటే మళ్ళీ సెకండ్ నవరాత్రులకెళ్ళి నేను అనుకున్నట్టే మళ్ళీ అందుకే ఎప్పుడు చెన్నైలో అంటే నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు ఎవరేమనుకున్నా గానీ నవరాత్రులొచ్చిందంటే మాత్రం నేను మా అమ్మ దగ్గరికెళ్ళిపోతా అండి. ఎళ్లి అక్కడ మమ్మీతో కలిసి పూజ చేసుకుంటా. ప్రతి సంవత్సరం. ఇప్పుడు నేను కెనడాలో ఉంటున్నా కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. బట్ మమ్మీ దగ్గరే చేసుకునేదాన్ని. ఇంకోటి నా సెకండ్ ప్రెగ్నెన్సీ గూడా అంతే అండి. అంటే ఆ భయమనేది ఎప్పుడు పోలేదు. నేను మళ్ళీ జాబ్ బంద్ చేశాను. నాకు సెకండ్ బాబు పుట్టే టైంకి కంప్లీట్‌గా జాబ్ బంద్ చేసి ఆ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ జాబ్ చేద్దాం అనుకునే టైంలో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా అమ్మనే అంటే అంత అమ్మ ఇచ్చిన అనుగ్రహం అనే అనుకున్నాను. బట్ ఎక్కడో భయమైతే ఉండేది. ఏమైనా మూవ్‌మెంట్స్ లేకపోయినా ఏదున్నా గానీ, నేనొక చెప్పాలంటే ఒక దీక్షలానే చేశాను ఆ ప్రెగ్నెన్సీ. 9 మంత్స్ చాలా పత్యం తీసుకొని, చాలా డెడికేటెడ్‌గా ఉన్నా అసలకి. 2 ప్రెగ్నెన్సీస్ కూడా. మా బా మా పా అంటే నేను మనసులో ఎప్పుడు అనుకున్నా నాకొక పాప ఉంటే బావుండు. అమ్మ నాకిస్తే నువ్వు పాపనే ఇవ్వమ్మా అని మొక్కుకునేదాన్ని మనసులో. ఇవన్నీ చెప్పొచ్చో లేదో నాకు తెలీదు గానీ, అట్లా మొక్కుకున్నప్పుడు ఆహ్ ఆహ్, నాకింకా కొంచెం భయం బాగా ఉండేది. అప్పుడొక అన్నయ్య ఆయన ఎప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. ఆయనెక్కడో కొత్తడంలో ఉండేవాడండి. అసలు చెన్నైకి ఆయనకి సంబంధం లేదు. కానీ ఆయన మా ఇంటికి అంటే నాకేదో ఫోను చేసి "నేను చెన్నైకే వస్తున్నానమ్మా" అని చెప్పాడు. వచ్చి మా ఇంట్లో పూజ చేసి "నువ్వు కోరుకున్నట్టే నీకు అంటే లక్ష్మీ అమ్మను కావాలనుకున్నావు గదా! నీకు అట్లే జరుగుతదని" చెప్పేసి అని చెప్పాడండి. "నువ్వేం భయపడకు నీకంతా మంచే జరుగుతదని" చెప్పి ధైర్యం ఇచ్చి ఎళ్ళాడాయన అంతే. మా ఇంటికొచ్చి చెప్పి వెళ్ళాడాయన. ఇంకా నాకు నిజంగానే ఆ పాపనే పుట్టిందండి సెకండ్. అది గూడా శుక్రవారం రోజు అంటే ఇస్ ఆహ్, శ్రావణ మాసంలోనే పుట్టింది పాప. ఇంకా నేను అప్పటినుంచి ఆహ్, అంటే నేనేమి కోరికలని కోరకపోయినా అమ్మవారు నాకు ఏ టైంకి ఏది కావాలనేది ఆహ్, అన్నీ నాకు మంచే జరిగిందండి. ఏమైనా చెడు జరిగినా నేను ఆ అమ్మవారినే మొక్కుకునేదాన్ని.
మంచి, చెడు అన్నిటికి అమ్మవారినే నమ్ముకున్నా. ఆ నవరాత్రుల మీద ప్రేమ అనేది ఎలా అయిపోయిందంటే, నేను ఫస్ట్ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు కంటిన్యూయస్‌గా చేసేదాన్ని. సెకండ్ నేను తర్వాత ఎందుకు అమ్మవారు అన్ని నవరాత్రులు చేసుకోవద్దు అని వసంత నవరాత్రులు స్టార్ట్ చేశా. తర్వాత మళ్ళీ శ్యామలాంబ నవరాత్రులు స్టార్ట్ చేశా. పోయిన సంవత్సరం నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశాన్ని. అంటే సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు చేసేదాన్ని. బట్ ఏంటంటే అఖండ దీపం పెట్టుకోకుండా నిష్టగా కుంకుమార్చన అండ్ అంటే మొత్తం ఇంకా కింద పడుకోవడం పద్ధతులుంటాయి నవరాత్రుల పూజా విధానం మొత్తం కంప్లీట్‌గా పాటించేదాన్ని. అఖండ దీపం పెట్టుకోవాలంటే కొంచెం భయమేసేది. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు నేను చేయగలుగుతానో లేదో, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని అది నేను ఇది నాకు ఆ వాల్యూ బాగా తెలుసండి. నవరాత్రుల విలువ అనేది బాగా తెలుసు. ఏ విషయంలో తప్పు చేయొద్దనేది బాగా గట్టిగా అనుకునేదాన్ని. కానీ మా అమ్మ ఉంటే మా మమ్మీ చేతితో గాని, గురువుగారి చేతితో గాని ఇట్లా అఖండ దీపం పెట్టుకోవాలని అనుకునేదాన్ని. మనసులో ఎప్పుడు ఉండేది. ఎవరైనా నాకు గురువు గారి అనుగ్రహంతోటి నాకిట్లా నేను ఈ నవరాత్రులు అఖండ దీపం పూజ చేసుకునే అదృష్టం దొరికితే బావుండు అనుకునేదాన్ని. కానీ అది మా మమ్మీ ద్వారా నాకు వచ్చిందండి. అంటే మా మమ్మీ ఆహ్, కాళీవారి త్రిశక్తి పీఠంలో సాధకురాలుగా ఉండడం. అప్పుడప్పుడు మా మమ్మీ చెప్తే వినేదాన్ని. కాకపోతే అంతగా తెలియదు గదా! అంత విని ఆ! సరే అనుకునేదాన్ని. కానీ మమ్మీ ఊరికే చెప్తూ ఉంటే ఇట్లా వారాహి నవరాత్రులు స్టార్ట్ జేస్తున్నారు అంటే ఇంకా నేను గూడా జాయిన్ అయ్యానండి. ఆహ్, కానీ ఇది ఓకే. నిజంగా నైస్ నాకు అండి. ఆ! చెప్పండి. చాలా నిజం జెప్పాలంటే అదొక మంచి అంటే ఏదో జన్మలో ఏదో అదృష్టం ఉంటే అట్లా గురుగారి సన్నిహిత్యం దొరుకుతదంటారు గదండీ. గురుగారి కింద వారు చెప్పినట్టుగా మనము చేయడం అనేది ఎప్పుడో గాని ఏదో చే అంటే మనం ఎన్నో ఏదో పుణ్యం ఉంటేనే వస్తామండి. అది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇంకా ఆహ్, ఈ పీఠంలో జాయిన్ అయిన తర్వాత వారాహి నవరాత్రులు గురించి చెప్పాలి అంటే, గురువుగారి సమక్షంలో మేము చేసింది నా అనుభవాలు చెప్పాలి అంటే ఆహ్, నిజంగా ఇదైతే నేను మర్చిపోలేని అనుభూతండి. అది మాత్రం చెప్పగలుగుతా నేను. ఇంకొకటేంటంటే, ఫస్ట్ నేను ఎంతైతే భయపడ్డానో అఖండ దీపం అది అని కొంచెం అంటే పెద్దల సమక్షంలో చేయాలనే కోరిక ఉంది గదండీ! ఎంతైతే భయపడ్డానో నాకు సెకండ్ రోజే నాకు అనుకోని పరిస్థితిలో మా పాప వల్ల నా ఫస్ట్ రోజు అనుభూతి చెప్తానండి. అది చెప్పంది, ఇది చెప్పడం కరెక్ట్ గాదు. ఫస్ట్ రోజు మాత్రం గురువుగారు చెప్పిన టైంకి కరెక్ట్‌గా ఎర్లీ మార్నింగ్ 4:00కి మేము అంతా పూజ స్టార్ట్ జేసుకున్నాము. చాలా జరిగింది. అప్పుడే కొంచెం అనుభూతులు అవన్నీ అంటే వచ్చింది. అంత రాలేదు గానీ వచ్చింది. కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ అంటే చాలా బాగా అనిపిచ్చిందసలకి. నేను, మా చెల్లి ఉండేది. ఇద్దరం కలిసి చేసుకున్నాము. మేము చేసిన తప్పేంటంటే ఫస్ట్ రోజు గురువుగారు అంటే మామూలుగా వారు ఇచ్చిన పద్ధతుల్లో ఆ ప్రాసెస్‌లో ఆ డాక్యుమెంటేషన్ అంతా దాంట్లో ఒక దగ్గర మేమేం జేసామంటే మేము ముందు జేసేసుకున్నామండి. అంటే ఇండియాలో అందరూ లేట్ చేసుకుంటారు గదా! మేము ముందు జేసేసుకున్నాము. అమ్మవారిని అప్పుడే యథాస్థానానికి వెళ్ళమ్మని హారతి ఇచ్చేసాం మేము ఫస్ట్ రోజు. ఇచ్చేసిన తర్వాత అంటే ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయినంక హారతిచ్చేసి తర్వాత మేము మా పనులు మేము చేసుకున్నాము. అది మేము చేసిన తప్పనుకుంటా అండి. తర్వాత అలా చేయొద్దని చెప్పారు. మేము ముందే చేసేసాం గదా! అది ఆ ఎఫెక్ట్ ఏమో తెలియదు మరి. నెక్స్ట్ డేనే నా మా దీపము అంటే అఖండ దీపం కొండెక్కింది. అది మా పాప వల్ల జరిగింది. అది నేను చాలా జాగ్రత్తనే చూసుకున్నా గానీ అనుకోని పరిస్థితిలో అదయింది. కానీ నేను చాలా ఏడ్చా అసలకి. నాకు చాలా బాధ అనిపిచ్చింది. అది ఎందుకట్లా అయిందనేది అదో పెద్ద అంటే నేనెక్కడ తప్పు చేసినా అనేది బాగా బాధపడ్డా అండి. తర్వాత ఇది ఎక్కడ నాకు తెలిసింది అంటే ఎయిత్ డే రోజో, నైన్త్ డే రోజో అండి. జపం చేస్తున్నప్పుడు నాకు అమ్మవారే చూపిచ్చింది. నువ్వు హారతిచ్చేసి యథాస్థానానికెళ్ళావు అంటే వెళ్ళమంటే అఖండ దీపంలో అమ్మవారు ఉండదు గదండీ! ఆ పవర్ అనేది ఉండదు గదా! అప్పుడు. అందుకే అది అఖండ హ్మ్. దీపం కొండెక్కి మళ్ళీ అమ్మవారు నాకు మళ్ళీ చేపిచ్చింది అన్నట్టుగా అప్పుడు అర్థమైందండి. అంటే నేను మళ్ళీ ఆవాహన చేసుకొని సెకండ్ డే రోజు ఈవినింగ్ మళ్ళీ ఇంక అప్పటినుంచి నాకు అది దీపం అనేది కొండెక్కలేదండి. ఇంక నేను కంప్లీట్‌గా అదే రూమ్‌లో పడుకున్నాను. గురువుగారు చెప్పినట్టు వారు ఏదైతే పద్ధతులు అంటే నియమాల విధి విధానాలు చెప్పారో అదే పాటిస్తూ చాలా చేసుకున్నానండి. నాకు ఇది మాత్రం ఈ నవరాత్రులు మాత్రం మంచి అదే మర్చిపోలేని అనుభూతండి.
చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా వచ్చేసరికి మీరైనా లీడర్‌గా మీరు మీరు మాకు ప్రతి ఒక్కటి మాకెన్నైతే మా మైండ్‌లో క్వెషన్స్ ఉన్నాయో, అవన్నీ మీరు మంచిగా డాక్యుమెంటేషన్ రూపంలో అంటే పేపర్‌లో అన్నీ నీట్‌గా రాసి మీరిచ్చేసరికి అందులో ఆల్‌మోస్ట్ ఒక 70% డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేటియి. బట్ స్టిల్ ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా అది మీకు కాల్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు అంటే మీరు ఇండియన్ టైమ్‌లో అంటే నైట్ షిఫ్ట్ కాబట్టి గురువుగారు మాకేసారేమో! అది మాకు నిజంగా అదొక అదృష్టమే అనుకోవాలి. నాగమణి గారు. ఎప్పుడు కాల్ చేసినా మీరు మాత్రం మాకు రెస్పాన్స్ ఇచ్చి చాలా చెప్పారండి. అది దానికి మీకు కూడా ధన్యవాదాలు. ఆహ్, అనుభూతులు చెప్పాలి అంటే నవరాత్రిలో నాకు జరిగిన అనుభవాలు అంటే స్టార్టింగ్‌లో అనుకున్నానండి నిజం చెప్పాలి అంటే. ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నిజంగా అన్ని అనుభూతులొస్తాయా? అది అని ఒక క్వెషన్ మార్క్ ఉండేదండి. అంటే వస్తాయి. అది మనకి ఆహ్, అంటే అట్లా జపం చేస్తూ ఉంటేనే వస్తాయా అని అది కొంచెం అనిపిచ్చేది. బట్ ఏంటంటే ప్రతిరోజు జపం నాకెప్పుడైతే అఖండ దీపం అట్లా అమ్మవారు నాకు అట్లా అంటే అట్లా అది అయ్యేసరికి చాలా అలర్ట్ అయిపోయానండి. ఎట్లా అంటే నేను కంప్లీట్‌గా అసలు నేను జాబ్ గూడా ఆఫీస్‌కెళ్ళలేదు. ఆఫీస్ వర్క్ చేశానా అంటే చేశా అంతవరకే గానీ, నా ల్యాప్‌టాప్ గూడా తీసుకెళ్ళి నా దేవుడి రూమ్‌లోనే కూర్చొని, అక్కడే కూర్చొని, అక్కడే పని జేయడం. ఓన్లీ వంటకి చేయడానికి, ప్రసాదాలు జేయడానికి కిందికి రావడం. మళ్ళీ మొత్తం పూర్తిగా నేను ఎవ్రి గంట, గంటకి, అర్ధగంటకెళ్ళి చెక్ జేసుకోవడం. నైట్ గూడా అక్కడే పడుకునేదాన్ని. మొత్తం కిందనే పడుకునేదాన్ని. నేను ఇట్లా కళ్ళు తెరిస్తే నాకు దీపమే కనిపిచ్చేది. ఈ 10 రోజులు నేను అట్లా చూసుకున్నానండి దీపాన్నయితే. అంటే వత్తి కొంచెమైనా అవుతున్నా గాని నూనె పోసుకోవడం అవన్నీ చేసేదాన్ని. ఇంకా నాకు అనుభూతులనేవి ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయిందండి. అందులో నాకు అంటే మర్చిపోలేని అనుభూతులు అంటే అమ్మవారి ప్రసాదం తిన్నట్టుగా వేలిముద్రలు పడడం ఒకటి. మళ్ళీ నేను అమ్మవారికి నాకు జపం చేస్తున్నప్పుడు నాకు అమ్మవారు అంటే వారాహి అమ్మవారు, కాళీ అమ్మవారు, లలిత అమ్మవారు. ఈ ముగ్గురు అమ్మవార్లకి నేను ప్రతిరోజు నైవేద్యం పెట్టేది. వాళ్ళు తినేది, వాళ్ళు వాటర్ తాగేది ఆ ఫీలింగ్. ఒకసారయితే నాకు చెంబులో నీళ్ళు టేస్ట్ మొత్తం మారిపోయాయండి. ఒకసారి మధ్యలో ఒకరోజు ఇట్లా జపసాధన చేస్తుంటే ఎవ్వరు లేరు. ఒక అర నిమిషము, నిమిషము అసలు ఏ సాంగ్స్ ఏమి లేవు. కానీ గజ్జెల చప్పుడు వినిపిచ్చింది. మధ్య మధ్యలో జపం చేస్తుంటే అక్కడక్కడ సౌండ్స్ ఇనిపిచ్చేది. తర్వాత 9వ రోజు మాత్రం నేనిట్లా ధూపం వేయగానే గజ్జెల సౌండ్ మాత్రం ఒక 5, 10 నిమిషాలు కంటిన్యూయస్‌గా వినిపిచ్చిందండి. అది నాకు 9వ రోజు మాత్రం అది మర్చిపోలేని అనుభూతి నాగమణి గారు నిజంగా. అది నాకింక నా పూజ పరిపూర్ణమైంది. అమ్మవారు అనుగ్రహం ఇచ్చారనిపిచ్చింది. తర్వాత 9దో రోజు నైట్ వాయినాలు ఇవ్వమన్నారు గదా! అసలది నాకు విచిత్రం అనిపిచ్చిందండి. 11 అంటే చాలా మందిని పిలిచాను. 11 మందొచ్చారు. ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారండి. అంటే నేనిక్కడ ఒక్కదాన్నే ఉంటా. మాకిక్కడ పని చేసే, హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరుండరు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు మన కుటుంబ సభ్యులు ఎవరుండరు గదా! అంతమందికి భోజనాలు అన్నీ అరేంజ్ చేసి ప్రతి ఒక్కటి అసలు ప్రతి ఒక్క ప్రసాదం ఎంత టేస్ట్‌గా ఉందంటే అసలు అది నేను చేసాము ఒక టేస్ట్ చూడం కదా! ఏ ప్రసాదం తిన్నా చాలా టేస్ట్‌గుందండి. అది అర్ధగంటలో, గంటలో మొత్తం అయిపోయిందండి. అసలు ఇంత గూడా లేదు ప్రసాదం. ఎంత ప్రసాదం చేసినా అసలు అంతా అయిపోయింది. అందరూ సంతోషంగా తీసుకున్నారు. ఆహ్, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి తీసుకున్న వాళ్ళు గూడా. నెక్స్ట్ డే మాత్రం అమ్మవారిని సాగనంపినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించిందండి. అది గుండెంతా బరువైపోయింది. ఆ రోజు అంతా పూజ అంటే మాకు ఆ వాయినాల కార్యక్రమం అయిపోయేసరికి 11:30, 12:30 అమ్మవారికి దిష్టి తీయడం అవన్నీ అయిపోయేసరికి ఆల్‌మోస్ట్ 1 అయింది. బట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కి లేసి 4:00 కల్లా పూజ చేసుకొని అమ్మవారిని సాగనంపినప్పుడు మాత్రం అది ఇంకా ఆ బాధ అనేది చెప్పలేనండి. ఎందుకంటే ఇటు అమ్మవారు ఎళ్ళిపోతున్నారు. మళ్ళీ పీఠంతో మా అనుబంధం ఎంతవరకి అంటే మళ్ళీ మేము ఎలా కొనసాగాలనే బాధ గూడా స్టార్ట్ అయిందండి. అది మాత్రం మర్చిపోలేని అనుభూతి నాగమణి గారు. ధన్యవాదాలండి. అసలు చాలా చక్కగా చెప్పారు. అంటే అమ్మవారితో మీకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి అవన్నీ చెప్పారు. చాలా సంతోషం అనిపించిందండి. అయితే మీరు చెప్పారు కదా! గత సంవత్సరం వారాహి నవరాత్రులు చేసుకున్నాను అని. అయితే అసలు అవునండి. వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలిసిందండి? వారాహి అంటే నేను ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి చెప్పాను గదా! ప్రెగ్నెన్సీ మొత్తము ప్రతిరోజు లలిత పారాయణం చేసేదాన్నండి. మళ్ళీ ఎక్కువ చాగంటి గారి ప్రవచనాలు, నండూరి శ్రీనివాసం ఇది ఇంకొకరున్నారు గదండీ! షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు బాగా వినేదాన్ని. ఆహ్,
అలా నాకు అంటే అందరూ ఏమనేవారంటే వారాహి నవరాత్రులు అంటే ఉగ్రదేవత, అసలు మొక్కొద్దు, ఫోటో పెట్టుకోవద్దు అని చాలా భయపెట్టించేవారండి. అంటే అసలు ఆమెని చూస్తే గూడా అమ్మవారు ఇది చేస్తది అది అని జెప్పేసి. అంటే కాశీలో కొన్ని స్టోరీస్ గూడా ఉన్నాయి గదండీ! మనకి యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. ఎవరైనా ఇంకెవరైనా చెప్తే గూడా హ్మ్. చాలా భయపెట్టించేవారు. కాకపోతే 'నండూరి శ్రీనివాసరావు' గారు చెప్పిన ఆయన అంటే ఆయన ఏదైనా నవరాత్రి వస్తుందంటే ఆయన కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాడు గదా! అందులో మనము అమ్మవారిని పూజించే విధానాన్ని బట్టి ఉంటుంది. అమ్మవారు ఉగ్రదేవత అయినా గాని ఆమెని సాత్వికంగా పూజిస్తే ఏం కాదు. అమ్మవారు ఏ అమ్మవారైనా అమ్మవారే గదా! అది మనం పూజ చేసే విధానాన్ని బట్టి ఉంటది గానీ, సాత్వికంగా పూజ చేస్తే ఏ తల్లి మనకి ఇది చేయదని జెప్పేసి, అసలు వారాహి అమ్మవారు చాలా కరుణమయి అంటారు గదండీ! ఎందుకంటే, ఆ అమ్మవారు మనలో ఉన్న చెడుని తీసేయడానికే ఆ వారాహి అమ్మవారని అంటారు. లక్ష్మీ అమ్మవారంటే శోభని తెచ్చే అమ్మవారు. బట్ వారాహి అమ్మవారు మనలో ఉన్న చెడు, ఈర్ష, అసూయ, ద్వేషాలు తీసేసే అమ్మవారు. ఈ కలికాలంలో మనకు కావాల్సిన అమ్మవారే వారాహి అమ్మవారు గదా! సో, అందుకని నేను సాత్వికంగా పూజనే చేసుకున్నానండి. చాలా సాత్వికంగా చేసుకున్నాను. అందరి నవరాత్రులకు ఎలా అయితే చేసుకున్నానో, వారాహి అమ్మవారి నవరాత్రులు గూడా అప్పుడు అట్లనే చేసుకున్నానండి. ఓకే. అంటే మీ అమ్మగారు పీఠంలో ఉండటం వల్ల ఈ నవరాత్రుల గురించి తెలిసిందండి. మీరు పీఠంలోకొచ్చారు గదా! అయితే వారి అవునండి. అనుభవాలు చెప్తున్నప్పుడు అసలు మీకు నమ్మకం కలిగిందా? ఇదంతా నిజమేనా? అనుభవాలన్నీ కలుగుతున్నాయి అమ్మకి అనేసి మీకు ఏమైనా సందేహం వచ్చిందా హ్మ్. అప్పుడు? లేదండి. నాకైతే ఏం రాలేదు. ఎందుకంటే నేను మా అమ్మ మా అమ్మని చాలా ఫాలో అవుతానండి. నాకు మా అమ్మనే చాలా ఇన్‌స్పిరేషన్ ఏ విషయంలో అయినా గాని. నాకు మా అమ్మ చాలా దగ్గర. అంటే మా పేరుకి మా అమ్మనే గాని నాకు మా స్నేహితురాలు కంటే ఎక్కువండి మా మమ్మీ. ఇంకా మా మమ్మీ అనుభవాలు నాకు చిన్నప్పటి నుంచి నేను చూసా. ఇది నా సైడ్ నుంచి నేను చెప్పిన అనుభవాలు. కానీ మా మమ్మీ అంటే అమ్మవారికి చేసే పూజలు, ఆమె అనుభవాలు అంటే మేము చిన్నగున్నప్పుడే చాలా చూసామండి. చాలా జరిగాయి మా ఇంట్లో. మా డ్యాడీ విషయంలో ఎన్నో చూసాము. సో, నాకు మా మమ్మీ చెప్పింది నేనేమి దాన్ని తీసేయలేదండి. నేను నమ్మాను. అంటే అది అట్లా అవుతదా? నిజమా? అని అనిపిచ్చింది గానీ, నేను దాన్నేమి కొట్టి పారేయలేదు. నేను అంటే ఓకే. విని మైండ్‌లో పెట్టుకునేదాన్ని. అది అది డౌట్ ఉండేది. నిజంగా అట్లా అవుతదా ఈ కలికాలంలో అట్లా అనిపిచ్చేది. కాకపోతే నేను నమ్మా. ఓకే. అయితే మీరు పీఠంలోకొచ్చిన తర్వాత గురువుగారి మీద కానివ్వండి, మన పీఠం మీద కానివ్వండి, ఆ నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? ఉంటే అది చెప్పరా? ఆ! ఉందండి. ఏంటంటే, నేను జపం చేస్తున్నప్పుడు ఆహ్, నేను ఆ రోజు జపసాధన చేస్తున్నప్పుడు నేను ఇద్దరు అమ్మవార్లకు పెట్టా అండి నైవేద్యము. అంటే అది వారాహి అమ్మవారికి, కాళీ అమ్మవారికి ఇద్దరికీ పెట్టా నైవేద్యం. ఎంతో నిజంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి నా జపం చేస్తున్నప్పుడు గూడా నేను తినిపిచ్చా వాళ్ళకి. అమ్మవారు తిన్నారు. మళ్ళీ వాటర్ తాగినట్టు అంతా నాకసలు కలలో ఇట్లా మొత్తం ఇట్లా కనిపిచ్చిందండి అంతా. అదంతా అయిపోయిన తర్వాత నిజంగానే నాకు ముద్రలు కనిపిచ్చాయి. మొత్తం 3 ప్రసాదాలు పెట్టాను. మూడిట్లలో కనిపిచ్చింది. అది గురుగారికి నేను పంపించినప్పుడు గురుగారు ఏమన్నారంటే, "అమ్మ మీ ఇంట్లో ఇద్దరు అమ్మవాళ్ళు తిన్నారమ్మా. మంచిదమ్మా. ఇద్దరు అమ్మవాళ్ళు తిన్నారమ్మా మీ ఇంట్లో నైవేద్యం" అని చెప్పారండి. అది వినంగానే అసలు గురుగారికెలా తెలిసింది నేను ఇద్దరికే పెట్టినా అని. ఇద్దరు అమ్మవాళ్ళు నైవేద్యం తిన్నట్టు గురుగారు చెప్పేసరికి నాకు భలే అనిపించిందండి నిజంగా. అప్పుడు నాకు బాగా అసలు నమ్మకం కుదిరింది. గురువుగారు బాగా అంటే ముందే తనకి ముందే అన్నీ తెలుస్తాయని దాని ద్వారా తెలిసిందండి. అదొకటి నేను చెప్పగలను. ఓకే. అంటే మన అందరికి పీఠం గురువుగారు ఎన్నో నియమాలు చెప్తారు. అవును. అందరికీ ఎన్నో అనుభవాలు వాళ్ళు చెప్తుంటే గురువుగారు చెప్తారు అది గురువుగారు ఎలా చెప్తారో అనిపించింది గానీ, ఇది నా మనసులో అనుకున్నది గురువుగారు అంటే నా అనుభవం ద్వారా నాకనిపించింది గురువుగారు అదే చెప్పారండి. అది మాత్రం నాకు బాగా అనిపించిందండి. మంచిదండి. మనకి పీఠం నియమాలు, పద్ధతులు ఎలా అనిపిచ్చాయండి? అంటే ప్రతిరోజు జపసాధన తర్వాత అప్‌డేట్ ఇవ్వాలని, కరెక్ట్ సమయానికే చేయాలి అని జెప్పేసి గురువుగారు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం చెప్తారు కదా! అసలు ఆ నియమాలకి మీకేమనిపించింది? నాకు నిజం చెప్పాలంటే నియమాలు బాగా నిజంగా నచ్చాయండి. నియమం లేనిదే మనం ఏ పూజ అనేది పరిపూర్ణత్వం మనకి రాదండి. ఎందుకంటే నియమనిష్టలు అనే అంటారు గదండీ పూజ విషయంలో. అదే నవరాత్రుల్లో అందుకే గురువు గావాలంటారు గదండీ. గురువుగారు లేకపోతే మనం ఎన్ని తప్పులు చేస్తామో మనకే తెలియదు గదండీ. ఏ టైంలో ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి గురువుగారు చెప్పడం వల్లనే
మేము అందరం ఇప్పుడు నవరాత్రులు అంత బాగా చేసుకోగలిగామండి. లేదు గురువుగారు చెప్పలేదు అంటే, ఆ నియమాలు లేకపోతే ఎవరికి ఎట్లా నచ్చినట్టు ఎవరు తోచినట్టు చేస్తే మళ్ళీ అది తప్పుల కిందకే పోతాయి గానీ, అనుగ్రహం మాట దేవుడెరుగు గానీ, మనకి అంటే ఆ పరిపూర్ణత్వ, సంపూర్ణత్వం అనేది రాదండి. ఆ నియమాలు లేకపోతే మాత్రం. నేనైతే అవునండి. గురువుగారు అయితే చెప్పిన ప్రతి మనకి నియమము పాటించానండి. ఓకే. మీకైతే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. అన్నీ లేదండి. బాగున్నాయనిపి అవును. కల్పన గారు మనకి పీఠంలోకి రాగానే గురువుగారు కొంతమందివి జూమ్ కాల్స్ అంటే గత సంవత్సరం చేసుకున్న వారాహి సాధకుల అనుభవాలు అవన్నీ ఇచ్చారు కదా వినమని. అవి అవునండి. విన్నప్పుడు మీ అనుభవం ఏంటండి? వాటి నుంచి మీరేమైనా నేర్చుకున్నారా? అంటే విన్నప్పుడు అంటే నాకు ప్రతి ఒక్కరి అనుభవాలు విన్నప్పుడు వారెన్నిక అంటే వాళ్ళ ప్రతి ఒక్కరిది ఒక్కొక్క అనుభవం గదండీ. ఒక్కొక్కరి వాళ్ళ జీవిత అనుభవాలు. ఏ ఒక్క జూమ్ కాల్ వీడియో విన్నా గాని, వాళ్ళు గురువుగారికి ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎలా పాటించారు, వాళ్ళు పూజలు ఎట్లా చేసుకున్నారు, అంటే వాళ్ళకి నమ్మకం ఎలా కుదిరింది, అంటే ఈ పీఠం వల్ల వాళ్ళెంత అనుగ్రహం పొందారు అవన్నీ తెలుసుకున్నానండి. అంటే మనకి ఏదైనా ఒకరి గురించి బాగా తెలుసుకుంటేనే గదండీ వారి మీద నమ్మకం కుదిరేది ఫస్ట్. నేను అందుకే వారాహి నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందే గురువుగారు స్టార్ట్ అవుతున్నాయి జూమ్ మీటింగ్స్ అని చెప్పినప్పటి నుంచి ప్రతి జూమ్ కాల్ అటెండ్ అయ్యేదాన్ని. ఎందుకు అంటే ఏమీ తెలుసుకోకుండా ఏదో వారాహి నవరాత్రులు చేస్తున్నారు ఒక పీఠం వాళ్ళు. ఏదో జాయిన్ అయిపోదాము. అంటే మనం గూడా ఏదో నేర్చేసుకొని ఏదైనా మంత్రసాధన చేసుకుందాం అట్లా కాదు గదండీ. ఏదైనా ఒక పీఠం మీద మనం ఒకరి మీద బాగా నమ్మకం ఉంటేనే మనం మనస్ఫూర్తిగా జేయగలుగుతామండి. లేదు అంటే ఏదో తెలిసి తెలియకుండా చేసినా లోపల అనే అసంతృప్తి అనేది ఉండిపోద్దండి. సో, నేను అందుకే నాకు వీలైనంత వరకి నేను కొన్ని అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ వింటూ ఉంటాను. ఎందుకంటే నాకింకా పీఠం గురించి ఇంకా తెలుస్తుంది. అంటే వాళ్ళు పాటించే పద్ధతులు, వాళ్ళు సనాతన ధర్మానికి, హిందుత్వానికి ఎంత సపోర్టింగ్‌గా వాళ్ళ వంతు వాళ్ళెంత చేస్తున్నారు. మళ్ళీ ఏమి ఆశించకుండా అంటే ఇలాంటి వచ్చే భక్తులకి వాళ్ళు చేసే తప్పులు గూడా వాళ్ళని సరిదిద్దుతూ, ఎలా సరైన మార్గంలో పంపిస్తున్నారనేది మాత్రం నేను చూసానండి. అది నేను అబ్జర్వ్ చేశా. అవునండి. అది మంచిది. అయితే కల్పన గారు మీకు మన మంత్రదీక్షకి ఎంత ఖర్చయిందండి? అంటే మన పీఠం నుంచి ఎవరైనా గురుదక్షిణ ఇలా ఇవ్వాలి, లేకపోతే ఈ పూజలు చేయాలి, హోమాలు చేయాలి అని అట్లాంటివి చెప్పటం కానీ, వాటి గురించి డబ్బులు అడగటం గాని జరిగిందా అండి? లేదండి. ఎవ్వరు ఏ ఒక్క రూపాయి మమ్మల్ని ఎవ్వరిని అడగలేదండి. ఇది కంప్లీట్‌గా గురువుగారు మాలాంటి వాళ్ళకి తెలిసి తెలియని అంటే పూజలు చేసుకోవాలి, ఎంతో భక్తితో చేయాలని పరితపించే వాళ్ళకి ఆయన ఇచ్చిన అవకాశమే తప్ప, మాకది అంటే అమ్మవారికి దగ్గర చేశారు తప్ప, ఆయన మాత్రం ఒక్క రూపాయి ఎవ్వరి దగ్గర నుంచి అడగలేదు. ఎవ్వరు అడగలేదండి. ఈ వారాహి నవరాత్రుల్లో మాత్రం. ఎప్పుడు ఎక్కడ నేనైతే ఆ మాట వినలేదు. ఎవ్వరిని అడగలేదండి. పీఠంలోని సాధకులు మీకు అంటే సంపూర్ణ సహకారం అందించారా అండి? లేకపోతే మీకేమైనా అంటే పూర్తిగా సహకారం అంటూ అందిందా? నా నా నాకైతే పూర్తిగా సహకారం అందిందండి. ప్రతి ఒక్కరు ఎవరిని ఏదడిగినా గానీ అంటే వాళ్ళు ఆన్సర్ చేశారండి. ఈవెన్ గురువుగారు మేమేమైనా సమస్యలడిగినా, ప్రశ్నలడిగినా, మాకు పూజలో ఏమైనా డౌట్స్ వచ్చినా గానీ, ఆయన ఎంతో ఓపిక చేసుకొని మాకు ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ పెట్టేవారు. అలాగే టీమ్ లీడర్స్ గూడా మీరు గూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. ఆ విషయంలో నిజంగా నేను ఎప్పుడు అంటే అది చాలా థాంక్స్ అండి. ఆ విషయంలో మాత్రం. అది చాలా ధన్యవాదాలు. అదెప్పటికి మర్చిపోలేను. అందుకే నాకింకా పీఠం మీద చాలా ప్రేమ కలిగింది. అంటే అది నేనెప్పుడూ అది అది అట్లనే ఉండాలి. నేను గూడా ఒక సాధకురాలు ఎప్పుడు ఇట్లనే మంచిగా పూజ చేసుకోవాలి దేవుడికి. మనం మన సనాతన ధర్మాన్ని అంటే మన హిందుత్వాన్ని మనకి తోచినంత మనం కాపాడుకోవాలనేది మాత్రం నాకది ఇంకా గట్టిగా బలపడిందండి. చాలా ధన్యవాదాలండి. అంటే అదే గురువుగారు మనకి పీఠంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తారండి. ఎందుకంటే అందరిది వారి వంతు ఉండాలి, కృషి కూడా అని జెప్పేసి గురువుగారు మా పైన ఉంచిన బాధ్యతని మేము
ఎంతో కొంత శాయశక్తులా చేశామనే అనుకుంటున్నాము వారి గురువు గారి ఆజ్ఞానుసారం. అంతే, అందులో మా గొప్పతనం ఏం లేదండి. మనందరం కలిసి అమ్మవారికి, గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కాకపోతే నా వంతు చేతనైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పాను టైంకి, ఏది లేట్ చేయకుండా అని అనుకుంటున్నానండి. దానికి నిజంగా మీరు కూడా చాలా సహకరించారు నాకు. ఒకవేళ నేనెప్పుడైనా రిప్లై ఇవ్వకపోయినా మీరు విసుక్కోవటం కానీ అట్లా ఏం చేయకుండా వెయిట్ చేశారు. నేను రిప్లై ఇచ్చాకే మీరు రెస్పాండ్ అయ్యారు. దానికి నేనే ధన్యవాదాలు చెప్పాలండి. లేదండి. ఈ ఇంకా విషయంలో నేను మీకు చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో, ఈ కలికాలంలో ఎవ్వరికీ టైం ఉండదండి. ఎందుకంటే ఎంత ఏదైనా చేద్దామనుకున్నా వాళ్ళ పనుల వల్ల, వాళ్ళకున్న బిజీ వల్ల, వాళ్ళకున్న సరౌండింగ్స్ వల్ల ఎవరు అంత స్వచ్ఛందంగా వచ్చి ఏమి ఆశించకుండా చేయడం అనేది చాలా తక్కువండి. కేవలం ఒక గురువుగారు చెప్పారని ఒక మాట మీద అంటే గురువుగారి మీద ఉన్న భక్తి అది మనకు కనిపిస్తుంది. ప్రతి వాలంటీర్ అంటే ఎవరైతే వాలంటరీగా తీసుకున్నారో, లీడర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అది మాకు ఆ గురువుగారి మీద ఉన్న భక్తి, ఆ ప్రేమ అనేది తెలుస్తుందండి దాని ద్వారా. అంటే మీరెంత నిష్టగా మీరు చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక సర్వీసే గదండీ! ఇప్పుడు మనం ఏం చేయకపోయినా ఆ మాట అనేది ఎంత సహాయం అండి. దానివల్ల ఎన్నో మార్చుకోవచ్చు మనం. అది మీ లీడర్స్ ద్వారా మాకది చాలా మేము నేర్చుకున్నామండి అది గూడా. అంటే మీరు ఏమి ఆశించకుండా మీరు ప్రతి ఒక్కటి అందరికీ హెల్ప్ చేసి, వాళ్ళకెలాంటి డౌట్స్ ఉన్నా గానీ విసుక్కోకుండా మీరందరికీ టైంకి చెప్పారు. అంటే ఒక 10, 10 నిమిషాలు లేట్ అయినా గానీ రెస్పాన్స్ అయితే ఇచ్చి అందరికి ఆన్సర్ చేశారు గదండీ! అది అంతకు మించింది ఇంకేం గావాలి జెప్పండి ఈ కాలంలో. అదెవ్వరు చేయరండి. అది మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అదైతే. ధన్యవాదాలండి. అదే గురువుగారు వచ్చిన వాళ్ళందరికీ పీఠంలో ఎవరైతే సాధన కోసం వస్తారో, వారందరూ సంతోషంగా, సంతృప్తిగా వెళ్ళాలనే గురువుగారి సంకల్పం. ఆ సంకల్పంలో మేము భాగమయ్యాము. తప్పకుండా మీకు కానీ, మిగతా అందరికి కానీ అటువంటి అవకాశాలు తప్పకుండా కలుగుతాయండి. గురువుగారు ఆ అవకాశం అందరికీ ఇస్తారు కూడా రాబోయే కార్యక్రమాల్లో, భవిష్యత్తులో. ఇంకా కల్పన గారు మన పీఠం లోకొచ్చిన తర్వాత వారాహి నవరాత్రులకి కొన్ని రోజుల ముందు గురువుగారు పీఠం పేరుతో జపసాధన చేసుకోండి అని చెప్పారు కదండీ! అసలు అలా మీరు ప్రారంభించినప్పుడు మీకు ఆ శక్తి ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ అదే అనిపించిందండి. అంటే పీఠం పేరుతోటి నేను ఫస్ట్ రోజు చాలా నిష్టగా అంటే ఆ ప్రాసెస్ ఏదైతే చెప్పారో అది చేసుకున్నప్పుడు మాత్రం నాకు నిజంగా నాకు గురువుగారే కలలో వచ్చారు. గురువుగారు ఎలా ఉంటారో నాకు తెలీదు. గురువుగారు మాత్రం ఆ రోజు నైట్ నా కలలోకొచ్చారండి. గురువుగారు ఆహ్, ఇంకా అమ్మవారి గురించి ఏదో చెప్తున్నట్టు అట్లా కలలోకొచ్చారండి. ఆ అనుభూతి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతత, పాజిటివ్ వైబ్రేషన్స్ అట్లా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అట్లా చేస్తున్నంత సేపు. జపసాధన చేస్తున్నంత సేపు. అనిపించిందండి. మంచిదండి. అయితే మన అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం కానీ, ఆ అమ్మవారిని చూస్తున్నప్పుడు ఏమైనా అనుభవాలు కలిగాయండి? అవి చెప్తారా? నాకు అమ్మవారిని చూస్తున్నప్పుడు మాత్రం వారాహి అమ్మవారు ఉన్నట్టే అనిపించిందండి. అంటే నాకు వారాహి అమ్మవారు అట్లా కళ్ళు అంటే అట్లా చూస్తున్నట్టుగా ఇట్లా మనం ప్రసాదం తింటున్నట్టుగా అట్లా ఆమె చూపులు అట్లా తగిలినట్టుగా అంటే నాకు అనిపించిందండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకు ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. కాకపోతే గురువుగారు ఆహ్, అంటే నాకు కూడా కొన్ని తెలుసుకోవాలందండి. గురువుగారు ఎంతో శ్రమపడి ఆ ఫోటో చేశారన్నారు గదా! అంటే దానికి గల ఆయన శ్రమ అంటే అది ఎలా చేశారో అనేది కూడా కొంచెం తెలుసుకోవాలని ఉంది. నేను మేబీ జూమ్ కాల్స్‌లో చెప్పుంటారేమో. మేము అంతకుముందు వినలేకపోవచ్చు. అంటే అవి మాకు తెలీదు కదండీ! అవన్నీ వినలేకపోవచ్చు. కానీ ఆ ఫోటో అయితే చాలా బావుందండి. అది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంది. అవునండి. అది ఫోటో అమ్మవారు చూస్తున్నంత స్వయంగా సేపు. ఇలా ఉండాలి. అమ్మవారు స్వయంగా ఇలా ఉండాలి అని గురువుగారి చేతనే అలాగా రూపొందించుకున్నారండి. హుహు. ఆ పీఠం యొక్క అది మేము రూపాన్ని అమ్మవారు. అదే అండి. అది మేము నాకు తెలియదు గదండీ! బ్యాక్‌గ్రౌండ్ గురువుగారు ఎంత కష్టపడ్డారనేది మాకు తెలియదు. బట్ ఆ ఫోటో చూసినప్పుడు మాత్రం నిజంగా ఏదో పవర్ అయితే ఉంది అండి. అది అది మాత్రం మాకు ఫీలింగ్ అయితే తెలుస్తుంది. అవునండి. ఫస్ట్ కొంచెం అలాగే మనకి ఆ! చెప్పండి. అంటే ఫస్ట్ చూడగానే కాళీ అమ్మవారు చెప్పండి కల్పన. అంటే మాకు తెలియదు గదండీ! నేను చాలా కొత్త ఇందులోకి. ఫస్ట్ చూడగానే ఇట్లా కాళీ అమ్మవారిని ఎప్పుడు ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ నేను కాళీ అమ్మవారిని ఫస్ట్ ఫోటో పెట్టుకున్నప్పుడు అట్లా అనిపియలే గానీ, పూజ జపం చేస్తున్నంత
చేస్తున్నప్పుడు నాకు కాళీ అమ్మవారు కూడా నాకు ప్రశాంత వదనంతోటే ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించిందండి. నాకు ఉగ్ర అంటే ఉగ్ర రూపంలో అనిపించలేదండి నాకు కాళీ అమ్మవారు కూడా. నేను పెట్టిన ప్రసాదం అమ్మవారు కూడా స్వీకరించింది. అక్కడే నాకు ఆ కాళీ అమ్మవారి మీద నాకు బాగా అంటే మనసు కుదిరిందండి పూజలో. మంచిదండి. అయితే మనకి గురువుగారు ప్రతిదీ కూడా మొదటి రోజు ప్రారంభించేటప్పుడు అఖండ దీపారాధన దీక్ష విధి విధానాలు ఇచ్చారు కదండీ మనకి వీడియోలో. అది విన్నప్పుడు మీకెలా అనిపించింది అసలు ఆ పద్ధతి కానీ? ఏమైనా ఇబ్బందులొచ్చాయా విన్నప్పుడు? ఆ! ఇబ్బందులేం రాలేదండి. కాకపోతే నాకైతే నేను ఇంకా ఎంత కష్టమైనా సరే చేయాలి. అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలని అంటే నేను చాలా నా మనసులో అయితే నేను దృఢ సంకల్పం పెట్టుకున్నా అండి. ఇంకోటేంటంటే గురువుగారు చేసిన మంచి పనేంటంటే నవరాత్రులు అది వచ్చేదో ఒక 3, 4 రోజుల ముందు ఆ విధి విధానాలు అట్లా కాకుండా, ఆయన ఒక నెల రోజుల నుంచే ఈ కార్యక్రమం ముందు నుంచే స్టార్ట్ జేసి, ఎవరైతే సాధకులు ఇందులో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి అన్ని విషయాలు చెప్తూ వారాహి నవరాత్రుల మీద ఆయన ఇంకా చాలా అంటే ఇంట్రెస్ట్ అనేది చాలా ఆతృత మేమెప్పుడు జేస్తామనే ఆతృతని మాకు ఆల్‌మోస్ట్ అది వచ్చేసిందండి. అంటే వారాహి నవరాత్రులు వస్తుందంటే ఏదో పెద్ద పండగ రాబోతుంది మాకు. ఇంకా అన్నీ రెడీ జేసుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే నేను చాలా బిజీ అండి. నా నా ఏమంటారు నా ప్రొఫెషనల్ వైస్ నేను చాలా బిజీ. టైం ఉండదు. మళ్ళీ ఇక్కడ ఇంట్లో అన్నీ చేసుకోవాలి అన్నీ ఉన్నా కానీ నేను అది మిస్ అవ్వలేకపోయినా. ప్రతీదీ అటెండ్ అవ్వడము, అన్నీ తెలుసుకోవడము. మాకు చాలా క్యూరియాసిటీ పెరిగిందండి అది రోజుకి. అంతేగాని నాకు నియమాలు విధి విధానాల మీద మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎప్పుడు కలగలేదు అసలకి. గత సంవత్సరం మీరు సొంతంగా చేసుకున్నారు కదండీ! అప్పటికి, ఇప్పటికి మీకు కలిగిన తేడా కానివ్వండి, అంటే ఏం డిఫరెన్స్ అనిపిచ్చింది అది చెప్తారా? తేడా అంటే అప్పుడు నేను వారాహి అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఆహ్, కానీ నేను అఖండ దీపం అట్లా అవన్నీ ఏం పెట్టలేదు. ఆహ్, అంటే మొత్తం మంచిగా అనిపించిందండి ఫస్ట్ టైమ్ చేసుకున్నప్పుడు, సాత్వికంగా చేసుకున్నప్పుడు. ఆహ్, కానీ ఈసారి అయితే మాత్రం అప్పుడు ఇంకా మీకు వారాహి అమ్మవారి గురించి అనుభవాలు అనేవి వస్తాయి. అంటే అనుభవాలు కానివ్వండి, ఇలాగ అమ్మవారి దర్శనాలు కలుగుతాయనేది అప్పుడు కలిగాయా మీకు? అంటే కొంచెం అది తెలిసేదండి. పాజిటివ్ వైబ్రేషన్ అయితే తెలిసేది. అమ్మవారు నాకిట్లా కనిపించలేదు గానీ, అది నాకు కలలో ఏదో ఒక అంటే చేసిన ఫలితం ఏదో ఒక నాకు పాజిటివ్ వైబ్రేషన్ మాత్రం కనిపించేదండి. బట్ ఈసారి మాత్రం అది ఇంకా చాలా నేను అంటే వారాహి అమ్మవారి గురించి బాగా తెలుసుకున్నాను. ప్లస్ మళ్ళీ ఇంకా ఆ అనుభవాలు గూడా నేను పొందానండి ఈసారి. ఇంకొకటి నాకీ పరిపూర్ణంగా ఈ ప్రాసెస్ నవరాత్రుల పూజా విధానం నాకు చాలా నచ్చిందండి. అంటే పరిపూర్ణత్వం మనకెలా వస్తుంది ఆ వాయినం అందరికి భోజనాలు పెట్టడము. ఆహ్, అందరితో అంటే అది గూడా ఒకటి మనము మన పిల్లలకి తెలియకుండానే మన కల్చర్‌ని మనం అలవాటు జేస్తున్నాం గదండీ దీని ద్వారా. అంటే మనము అన్ని రకాలుగా జూసుకోవచ్చు. ఇట్లా మన హిందుత్వాన్ని మన పండగల ద్వారా మనం ఎంత బాగా చేసుకుంటే మన పిల్లలు అబ్జర్వ్ చేసి రేపు వాళ్ళు గూడా చేయడం ఇప్పుడు నేనైతే మా తల్లిదండ్రులని చూసి ఎట్లా నేర్చుకున్నానో, ఇప్పుడు మన గురువుగారు చెప్పిన ప్రాసెస్ వల్ల 10 మందితో కలవడం వల్ల గూడా మన నెక్స్ట్ తరం గూడా వాళ్ళు నేర్చుకుంటారండి దీని ద్వారా. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే మన విధి విధానాలు వాళ్ళకి గూడా తెలియకుండా తెలుసుకుంటారని నాకనిపిస్తుంది. అవునండి. గురువుగారు అదే మనకి వీడియోలో చెప్పారు గదా! పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఎలా సనాతన ధర్మానికి దగ్గర చేయాలి అని. అది విన్నప్పుడు దాని మీద మీ అభిప్రాయం చెప్పరా? గురువుగారు చెప్పిన వాటి వాక్యాల మీద? అది అది గురుగారు చెప్పింది మాత్రం నిజంగా 100% కరెక్టే అండి. ఆయన ఈ విషయంలో మాత్రం అంటే ఆయన ప్రతి ఒక్క మన హిందుత్వానికి సంబంధించిన ప్రతి విషయం ఆయన చెప్పేది ఏదైతే ఉందో అది కరెక్ట్. అది నిజమే. ఎందుకంటే మన పిల్లలకి మనం అంటే మా పిల్లలు ఇప్పటి నుంచే ఒక వాళ్ళకి కొన్ని శ్లోకాలు అంటే పూజలు వాళ్ళతో కూర్చోబెట్టి చేపిస్తానండి. ప్రతి పూజలకి అందరూ మా పిల్లలందరూ మా చెల్లి వాళ్ళు ఎవరైనా అందరూ చేస్తారు బానే. కాకపోతే గురువుగారు చెప్పిన దాని వల్ల ఏంటంటే మన నిజమే అది మన హిందూ సంప్రదాయంలో మనం మొక్కుతాం దేవుడిని. మనం పూజలు చేస్తాం. కానీ అది ఎందుకు చేస్తాము? ఎలా చేస్తాము? దేనికి అది చేసేదనేది మన పిల్లలకి చెప్పం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడో చదువుకుంటారు. వాళ్ళు ఏ హాస్టల్స్‌లలో ఎక్కడో వెళ్ళినప్పుడు వేరే వాటికి అట్రాక్ట్ అయ్యే ఇది ఉంటది. ఎందుకంటే మనం వాళ్ళని రెగ్యులర్‌గా మనం 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 మన విలువ అంటే
మన సంస్కృతి విలువ అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా మంది పిల్లలు డైవర్ట్ అయ్యి వాళ్ళు వేరే మతాలకు అనవసరంగా మారిపోతున్నారు. సో, ఈ గురువుగారు చెప్పిన దాని వల్ల మనం మన పిల్లల్ని అంటే గురువుగారు చెప్పినది పాటించి ఎప్పుడైతే మనం మన పిల్లలకి మన సంస్కృతి గురించి, మన పండగల గురించి, మన దేవుళ్ళ గురించి వాళ్ళకి ఎంత బాగా అంటే భగవద్గీత, ఈ రామాయణం, మహాభారతాలు అవెంతో అసలు వాటి గురించి చెప్పేంత ఇది కూడా నాకు లేదు. ఎంతో కొంత మనం చిన్న చిన్న స్టోరీస్ ద్వారా పిల్లలకి చెప్పగలిగితే రేపు ఫ్యూచర్ అనేది వాళ్ళకి చాలా బావుంటదండి. వాళ్ళు మంచి ఏంటి, వాళ్ళు చెడు ఏంటి, వాళ్ళు జస్టిఫై చేసుకొని వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అది మాత్రం చెప్పగలనండి నేను. మంచిదండి. అందుకే గురువుగారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి చిన్నతనం నుంచే అనేది చక్కగా చెప్పారు. అలాగే అందరూ కూడా సాధకులు వారి పిల్లల చేత కూడా సాధన చేయించారండి ఈ నవరాత్రి దీక్షకు. అది అందరికీ ఒక మార్గదర్శకంగా చెప్పారు గురువుగారు. అయితే మనకి నవరాత్రి దీక్షలు అమ్మవారికి కొన్ని అంటే చెప్పారు కదండీ గురువుగారు మనకి గోరింటాకు అమ్మవారికి నివేదించండి, అలాగే కొన్ని నైవేద్యాలు నివేదించండి అని. అసలు గోరింటాకు పెట్టండి అమ్మవారికి అన్నప్పుడు అసలు మీ ఆహ్, అంటే మీరు ఏ విధంగా అనుభూతి చెందారు అది చెప్తారా? ఓహ్! నేను చాలా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే గోరింటాకు అనేది అదొక మన సం అంటే మన సాంప్రదాయం గదండీ అది. ఆషాఢ మాసం వచ్చిందంటే మనమే పెట్టుకుంటాం. మన అమ్మవారికి పెట్టొద్దా? అంటే మన ఇంట్లో మన అమ్మవారు కొలువై ఉన్నప్పుడు, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు ఉన్నప్పుడు మనం గోరింటాకు పెట్టకుండా అమ్మవారిని పంపించడం ఏంటి? అది తప్పు గదా! అసలు ఆ ఆలోచన మాకు రాలేదు. కానీ గురువుగారు చూడండి అంటే అందుకే మనకు గురువు గావాలి అంటారు. మనకు తెలియని సంగతులని గురువుగారు వారి వారి అంటే వారు చెప్పే దాని ద్వారా మనం నేర్చుకొని నెక్స్ట్ టైమ్ మనం గూడా అట్లే చేస్తాం గదండీ. ఇప్పుడు మా గురువుగారు ఇవన్నీ నేర్పిచ్చారు. నెక్స్ట్ నవరాత్రుల్లో మేము గురువుగారు చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటిస్తామండి. అది నాకైతే చాలా అనుభూతి. ఎందుకంటే నేను అమ్మవారికి గోరింటాకు నేను అంటే అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికీ పెట్టానండి. వాళ్ళ పారాణి పెట్టాను, వాళ్ళ చేతులకి పెట్టాను. ముగ్గురు అమ్మవార్లకి పెట్టాను. అంటే ఆ అనుభూతి జపసాధనలో అందరికీ పెట్టానండి. వాళ్ళు పెట్టుకున్నారు గూడా. మళ్ళీ నాకు సెకండ్ టైమ్ గూడా మళ్ళీ నాకు ఆ అనుభూతి కలిగిందండి. నేను అయ్యవారి పాదాలకి, అమ్మవారి పాదాలు నాకు శివుడికి, అమ్మవారికి ఆహ్, ఈ పాలని పెట్టినట్టు వచ్చిందండి నాకు అనుభూతి. అది మాత్రం మంచిదండి. నాకు చాలా నచ్చిందండి. చాలా సంతోషం అనిపిచ్చింది. అవునండి. అయితే ఉద్యాపన కార్యక్రమం ఎలా జరిగిందండి? మళ్ళీ అందులో గురువుగారు అమ్మవారికి, అయ్యవారికి దిష్టి తీయండి అని కూడా కొన్ని చెప్పారు కదా! అసలు అవన్నీ చేస్తున్నప్పుడు మీ అనుభవం ఏంటండి? నేనైతే ఉద్యాపన ఎప్పుడు అమ్మవారు ఇట్లా యథాస్థానానికి వెళ్ళిరమ్మా అని చెప్తాం గానీ, ఇట్లా దిష్టి తీయడం అవన్నీ మాకు నిజంగా తెలీదు. అంటే ఇదే అండి డిఫరెన్సెస్ చెప్తున్నా గదా! మేము పూజ చేశాము. చేయలేదనట్లేదు. ఉద్యాపన అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఉద్యాపన చేసేవాళ్ళము. కానీ ఇట్లా నిమ్మకాయతో గు గు అంటే బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీయడం నిజమే అనిపిచ్చింది. ఎందుకంటే అంతమంది వస్తే నాకే అనిపిచ్చింది అమ్మవారికి దిష్టి తగులుతుందేమో! ఎంతో అంటే ఇంటి నిండా జనాలుండి వాళ్ళందరూ మొక్కుతుంటే, అవంతా చూసి అమ్మవారికి ఎంత దిష్టి తగిలిందో నాకే అనిపిచ్చిందండి నిజంగా. నా మనసులో అంటే అనిపిచ్చింది. అందుకే గురువుగారు చెప్పారు దిష్టి తీయాలని అని జెప్పేసి. కానీ నేను ఫస్ట్ టైమ్ అమ్మవారికి, అయ్యవారికి దిష్టి తీశానండి. నాకది మర్చిపోలేని అనుభూతి నిజంగా. అనిపిచ్చిందది. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకెలా అనిపించిందండి? అసలు ఎలా ఫీలయ్యారు? ఆహ్, అదే అంటే మనకి అదే చెప్తాను గాని చాలా అసలు గుండెంతా చాలా బాధ అనిపించింది. నాకు కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. అంటే చాలా బాధ అనిపించింది నిజంగా చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ నేను 4:00కి అమ్మవారికి ఉద్యాపన చెప్పినప్పుడు అంటే అంత తొందరగా అంటే అంత అలసిపోయి అంత తొందరగా లేచిన ఫీలింగ్ అయితే లేదండి. అసలు నాకు మీరు నమ్మరు ప్రతిరోజు నాకు అమ్మవారే ఇట్లా ఇట్లా తట్టి లేపినట్టే అనిపించేదండి. అలారం పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. 3:30, 4:30కి అట్లా అంటే ఇట్లా 3:30 అయిందంటే నేను ఒకసారి లేసేదాన్ని. 2కి లేచేదాన్ని. మళ్ళీ 4:30కి ఇగ అసలు నిద్ర వచ్చేదే గాదు. లేచి కూర్చొని మళ్ళీ నేనెళ్లి స్నానం చేసి దేవుడికి పూజ స్టార్ట్ చేసేదాన్ని. సేమ్ ఇప్పుడు అమ్మవారికి ఉద్యాపన చెప్పినప్పుడు గూడా అన్నీ మళ్ళీ అంతా పూజ చేసి అమ్మవారిని పంపించి వచ్చేటప్పుడు మాత్రం నిజంగా అయ్యో! అమ్మవారు ఎళ్ళిపోతుంది. మళ్ళీ రాదా అమ్మ అని మళ్ళీ రామ్మా అని చెప్పేసి ఓ 10 సార్లు అనుకోని బాధగా అనిపించి అక్కడే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ జపం చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఇంకా నా పనులు వేరే చేసుకున్నానండి. అంటే చాలా బాధ అనిపించింది నిజంగా.
అది ప్రతి సనాతన ఒక్క ధర్మం అనుభూతి గురించి అనేది, కానీ అంటే హ్మ్. ప్రతి ఒక్క అనుభూతి అనేది అది అట్లా ఉండిపోతుందండి ఎప్పుడు. ఆ మెమరీస్ అనేవి ఎప్పుడు ఉండిపోతాయి. అమ్మవారికి సంబంధించి నవరాత్రుల్లో ప్రతి ఒక్క ఘట్టం అది మర్చిపోలేని అనుభూతి. అవునండి. అయితే మన సనాతన ధర్మం గురించి కానీ, మన దేవీ దేవతల గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం చెప్పరా? ఉమ్. అంటే అంటారు కదండి, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే గురువు గారికి ఆయనకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ కలికాలం కూడా ఎవరో ఎక్కడో కొద్దిమంది ఇలా ఉంటారని అనిపిస్తది. అది మాకు అట్లా మనకి పరిచయం అయినప్పుడే వారి గురించి తెలుస్తది కదండి. గురువు గారు కూడా అంతే. మాకు ఏదో జన్మలో అంటే ఎక్కడో మాకేదో కొంచెం ఏదో ఎక్కడో పుణ్యం చేసుకున్నామేమో, అందుకే మాకు గురువుగారు మాకు ఇలాంటి మంచి గురువుగారు దొరికారు. ఆయనైతే ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా ఆయన వంతు ఆయనకి ఆయన శిష్య సముదాయంతోటి అంటే వాళ్ళ చెప్పసాధకులతోటి ఆయన వంతు ఆయన సనాతన ధర్మానికి, హిందుత్వానికి ఆయన చేసే కృషి అనేది మాత్రం దానికి అంటే అది ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన చేసే కృషి మాత్రం మేము ఎప్పుడు అంటే మేము కూడా కొత్త వాళ్ళమైనా కానీ అందరికి ఆయన ఆయన బాధ అంతా ఏంటంటే మన హిందుత్వాన్ని అంటే మర్చిపోనియద్దు. అది మనం ఇంకా పెంపొందించాలి. మన సనాతన ధర్మాన్ని మనము మన వంతు మనకున్నంతలో మనం కాపాడుకోవాలనే అండి ఆయన చెప్పే తాపత్రయం అంతా. అది మాకు నిజంగా అది మాకు అర్థమైందండి. ఆయన చెప్పిన దారిలోనే మేము కూడా అలానే అంటే అది పాటిస్తామండి. ఆయన ఏదైతే చెప్పారో అది మేము కంపల్సరీ పాటిస్తాం. చాలా మంచిదండి. పీఠంలోకి రాకముందు, వచ్చాక మీలో శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా మార్పులు జరిగాయా? అంటే ఏ విధమైన మార్పులు కలిగాయో చెప్తారా? అన్ అంటే శారీరకంగా, మానసికంగా అంటే అదే గదండీ! ఇప్పుడు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము నవరాత్రుల ద్వారా. మళ్ళీ మనము ఇట్లా గూడా అంటే మనం ఏదో ఒకటే పూజించడం గాదు. మనం చేసేది ఒకటి మన పిల్లలకి అందరికీ చెప్పాలి. అందరితో అంటే మంచి పద్ధతిలో అంటే ఎట్లుండాలి? ఆయన ఆయన నిరాడంబరంగా ఏమీ ఆశించకుండా ఆయన చేసే విధానం అవన్నీ నిజంగా నాకు బా నచ్చిందండి. అదొక్కటే గాకుండా మానసికంగా అంటే చాలా తృప్తి అనిపిచ్చింది ఈ నవరాత్రులు. చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా సంతోషంగా అనిపిచ్చింది. అంటే ఒక గురుముఖంగా నేను పూజ చేయగలిగాను. ఎన్నో రోజులు అనుకుంటే నాకిట్లా ఇది జరిగింది. నేను ఏ కోరికతో అయితే నేనేం చేయలేదండి. నవరాత్రులు నాకు ఈ కోరిక అట్లని గాదు నేను చేసింది. నాకు అమ్మవారి మీద ఇంకా నేను జేసుకోవాలి అనే తాపత్రయము. అది గురువుగారి వల్ల నేను ఇంకా అమ్మవారికి ఇంకొక కొంచెం మెట్టు ఇంకొంచెం దగ్గరయ్యానని ఒక ఆత్మతృప్తి అండి. అది మాత్రం నాకు బాగా కలిగింది ఈసారి. అయితే ఈ నవరాత్రులు మీకు పూర్తిగా సంతృప్తినిచ్చాయండి? ఇంకా ఏమైనా లోటని అనిపిచ్చిందా? లేదండి. అంటే నేను చెప్పా గదండీ! నేను జేసిన ఒక చిన్న మిస్టేక్. అది అఖండ దీపం అదే అదొక్కటి తప్ప ఇంకా అంతకు మించి నాకు అది అమ్మవారు నన్ను నన్ను అంటే అమ్మవారు అనుగ్రహించింది అది గూడా. నేను చాలా బాధపడ్డాను. అమ్మవారు అది చెప్పేసింది గూడా. దీనివల్ల అయింది. ఇదేం కాదు అని జెప్పేసి. సో, నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఈ నవరాత్రులు మాత్రం. కల్పన గారు, నవరాత్రులు చేసుకోవాలనుకునే వారికి మీరేమైనా అంటే సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇవ్వాలనుకుంటే దయచేసి మీ మాటల్లో చెప్పండి. నవరాత్రులు చేసుకునే వాళ్ళకి నేనిచ్చే ఒకటే నా నా సైడ్ నుంచి నేను చెప్పేదేంటంటే ఏ ఏది ఆశించకుండా అంటే నవరాత్రులు అమ్మవారిని నమ్మి ఎవరైతే ఖచ్చితంగా చేస్తారో, ఆ అమ్మవారు వాళ్ళకి ఖచ్చితంగా అనుగ్రహం ఇస్తదండి. వాళ్ళు కోరాల్సిన వాళ్ళు కోరికలు కోరాల్సిన అవసరం లేదండి. వాళ్ళ కోరికలేంటో అమ్మవారికి తెలుసు. ఆ అమ్మవారే వాళ్ళ కోరికలు తీరుస్తది. అట్లని జెప్పేసి అది ఆర్భాటానికి నవరాత్రులు చేసేది గాదు. మనం అమ్మవారికి ఎంత చేసినా, ఎంత మనకి మనలో మనకున్న ఎంత మనకున్నంతలో మన అమ్మవారికి నియమనిష్టలతో విధి విధానాలు పాటించి, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మనకి మనకు అనుగ్రహిస్తదండి. అది ఇప్పుడు ఎప్పుడని గాదు. ఆ అమ్మవారికి ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆమెకే తెలుసు. ఆమె అనుగ్రహిస్తది వాళ్ళకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా గాని. మెయిన్‌గా భక్తి లేనిది మాత్రం ఏ పూజ అనేది వేస్ట్ అండి. భక్తితో చేస్తే మాత్రం ఖచ్చితంగా మన హిందుత్వంలో ఉన్నంత గొప్పతనం ఎక్కడ లేదండి.
ఆ అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తది. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. నాకు నిదర్శనం అది. ఒక్క నవరాత్రిని గాదు. ప్రతి నవరాత్రి నాకదొక నిదర్శనమే. ఎందుకంటే నేను ఏ నవరాత్రి చేసినా గాని అది చాలా నిష్టగా చేసుకుంటా అండి. అంటే భక్తితో చేసుకుంటా. నేను కొన్ని తప్పులు చేసుండొచ్చు. ఎన్ని తప్పులు చేశానో ఏంటో తెలియదు ఇన్ని నవరాత్రుల్లో. కానీ మనము ఆ తప్పులను గూడా అమ్మవారు క్షమించి మనకు అనుగ్రహిస్తదని మాత్రం మన ఎవరైతే అమ్మవారి భక్తులకు వాళ్ళకే తెలుసండి అది. అది నేను చెప్పేది గాదు. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులున్నారు. వాళ్ళొచ్చి ఎవరు బయటకు చెప్పుకోరు. ఇట్లా చేయాలి, అట్లా చేయాలనేది. వాళ్ళ మనసులోకి అది తెలుస్తది. తెలియని వాళ్ళకి చెప్పేదేంటంటే, వాళ్ళు అమ్మవారిని గట్టిగా నమ్ముకుంటే, ఆ అమ్మవారు వాళ్ళని కాపాడుతదండి. అది మాత్రం నేను చెప్పగలుగుతా. ధన్యవాదాలండి కల్పన గారు. మీ నవరాత్రి అనుభవాలు కానివ్వండి, చాలా గొప్పగా చెప్పారు అమ్మవారితో మీ అనుబంధం అంతా. చాలా సంతోషం అండి. అలాగే ధన్యవాదాలు కూడా. నాగమయ్య గారు మీకు కూడా చాలా ధన్యవాదాలండి. మీరు ఇంత ఓపికగా ఇన్ని క్వెషన్స్ అడిగి, ప్రతి ఒక్కటి నా దగ్గర నుంచి తీసుకున్నారు. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి కూడా శతకోటి వందనాలండి. థాంక్స్ అండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.